హరి ఓం ప్రియాత్మస్వరూపులరా, సంపూర్ణ నీతి చంద్రిక నుండి మిత్ర లాభము అనేటటువంటి ఒక తంత్రం దీన్ని కొనసాగిస్తున్నానండి. మునుపటి వీడియోలో పావురాలన్నీ ఆ నూకలు చల్లబడినటువంటి వల మీదకి వాలడం వరకు చెప్పాను. ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను. గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిగలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభము వల్ల వివేకము పోగొట్టుకొని క్లేశపడి ఎదరు. ఆహా, లోభమెంత చెడు గుణము! అన్ని ఇడుములకు లోభము కారణము. ఎందుకంటే ఇతరులకి చెప్పాడు చిత్రగ్రీవుడు, అయినా కానీ వృద్ధకపోతాం ఇలాంటి డౌట్స్ పెట్టుకొని ఫుడ్ మానుకుంటామా అని సంశయం లేవని అంటే దానికి తాను కూడా తన లోభం చేత అవును కదా ఫుడ్ వదులుకుంటామా, మళ్ళీ ఎక్కడ దొరకాలి ఆహారం అని తాను కూడా ఇతర పావురాలతో కలిసి గ్రూప్గా వచ్చి వాళ్ళు చిక్కుకుపోయారు. కాబట్టి చిత్రగ్రీవుణ్ణి ఉద్దేశించి విష్ణు శర్మ అన్న మాటల్ని మనకి చిన్నయ్య సూరి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోభం వలన అది ఎంత చెడు గుణం, అన్నింటికి ఇదే అన్ని ఇడుములకు లోభము కారణము. అందుకే మనకి అరిషడ్ వర్గాల్లో కూడా లోభ మోహ అంటూ చెప్తారు, మదమాశ్చర్య. కాబట్టి లోభం చాలా చెడు గుణం. ఈ విధంగా కాబట్టి ఆ లోభం చేత అన్ని పావురాలు దిగాయి. అనంతరము పావురములన్నీ వలలో తగులుకొని కపోత వృద్ధమును చూచి, నీవు వృద్ధుడవు తెలిసిన వాడవని భ్రాంతిపడి నీ మాటలను విని ఈ విపత్తు తెచ్చుకుంటిమి. ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడా అని కపోతములు నిందింపగా విని చిత్రగ్రీవుడు ఇట్లని. అప్పుడు ఈ పావురాలన్నీ కూడాను వల్లో తగులుకోవడానికి కారణం ఎవరు? చిత్రగ్రీవుడు హెచ్చరించాడు. కానీ వృద్ధకపోతాం ఏమన్నది, ఏదైనా ఇక్కట్టు వచ్చినప్పుడు మలాంటి ముసలి వాళ్ళ మాట వినండి, ఇలా శంకలు పెట్టుకొని ఆహారం వదులుకుంటామా అంటే విని తమ లోభం చేత దిగారు. కానీ ఇప్పుడు ఏదైనా ఆపద కలగగానే ఎవరి మాట విని ఆపద తెచ్చుకున్నామో ఆ మాట చెప్పిన వాడిని తిడతాం. అది ఇవన్నీ తిడుతున్నాయి. నువ్వు తెలిసిన వాడివి ముసలివాడివని నువ్వు చెప్పావు కదా అని విన్నాము, ఈ విపత్తు తెచ్చుకున్నాం, ఏళ్ళు రాగానే బుద్ధిమంతుడవుతాడా, బుద్ధి ఉండాలి కానీ నీ మూలంగా ఈ చావుకొచ్చి పడింది ధూర్తుడా అంటూ ఇక తిట్టడం మొదలెట్టారు. అవన్నీ తిడుతూ ఉంటే చిత్రగ్రీవుడు ఈ విధంగా అన్నాడు. ఏమని అంటే, తప్పు, ఇది ఈతని దోషము కాదు. ఆపదలు రాగలప్పుడు మన మంచి సహితము చెడుగా అగుచున్నది. మన కాలము మంచిది కాదు. ఊరక ఏల ఈతని నిందించెదరు? ఈతడు తనకు తోచినది చెప్పినాడు. అప్పుడు మన బుద్ధి ఏమయ్యే? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలె గాని ఈ మాటల వల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము. కాబట్టి ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుడు. ఈయన వెంటనే చిత్రగ్రీవుడు అన్నాడు, ఇది అతని దోషం కాదు, అతడు చెప్పాడు నిజమే, కానీ మన బుద్ధి ఏమైంది? మనం విన్నాంగా, అతడు చెప్పింది పెడచెవిన పెట్టుంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు కదా. కాబట్టి ప్రమాద హేతు అతడు కాదు, మనకి వివేకం లేకపోవడం. అంతేగాక ఆపదలు వచ్చినప్పుడు ఆ కాలం ఆ విధి రాత ఉన్నప్పుడు మంచి కూడా చెడవుతుంది. ఇప్పుడు ఇద్దరం చెప్పాం, నేను చెప్పాను, చిత్రగ్రీవుడు అంటున్నాడు నేను చెప్పాను వద్దు ఆశపడద్దని, అతడు చెప్పాడు ఆశపడదాము వెళ్దాము అని. ఎవరి మాట విన్నారు? అతడి మాట విన్నారు. మంచి సహితము చెడగుచున్నది, చెడే విన్నారు. కాలం అలా ఉంటుంది, ఆలోచన విధానం అలా ఉంటుంది, నుదుటి రాత అలా ఉంటుంది. కాబట్టి మన కాలం మంచిది కాదు. ఎందుకు అతన్ని ఊరికే నిందించడం? అతడు తనకు తోచింది చెప్పాడు, మనకు బుద్ధి ఉండాలి కదా. అదీగాక ఈ వ్యర్థపు మాటలతో కాలం గడిచిపోతుంది, ప్రమాదం వచ్చి నెత్తిన మీద పడుతుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని దాటే ఆలోచన చేయాలి, అంతే తప్ప విస్మయము షాక్ తిని ఒకరినొకరు తిట్టుకుంటూ షాక్లో ఉంటే అది కాపురుష లక్షణం, పురుష లక్షణం కాదు. అంటే స్త్రీ లక్షణం అని కాదండి. పురుషుడు అంటే ఈ దేహం నవద్వార పురే దేహే, ఈ నవద్వార పురాన్ని
ధరించినవాడు పురుషుడు. అది బల్లి శరీరమైన, పిల్లి శరీరమైన, స్త్రీ శరీరమైన, పురుష శరీరమైన, నపుంసక శరీరమైన. కాబట్టి ఇది కాపురుష లక్షణం. కాబట్టి ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని మనం ప్రతీకారం అంటే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమిటో ఆలోచించాలి గానీ ఒకళ్ళనొకళ్ళని నిందించుకోవడమో, షాక్ పడి ఉండడము, అయ్యో చావు వచ్చింది చస్తాము అని ఏడవడమో పరిష్కారం కాదు అని అప్పుడు ఒక జాగరూకతని, ఒక ఉత్తేజాన్ని ప్రేరేపిస్తున్నాడు. చావు ఎదురుగా వచ్చి నుంచొనుంది, చిక్కుపడ్డారు వలలో. కానీ ధైర్యం తెచ్చుకొని ఆలోచించండి. ఇటువంటి వాడు తప్పనిసరిగా గ్రూప్లో ఉండాలండి. అలాంటి వాళ్ళనే గ్రూప్కి నాయకులుగా కూడా అనుకోవాలి. ఆ గ్రూపు ఎటువంటిదైనా అవనియండి గాక. అది ఒక యాత్రికుల గుంపు కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, ఒక సత్సంగం కావచ్చు, ఒక ఆశ్రమ నిర్వాహక సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, గ్రామము, రాష్ట్రము, దేశము కావచ్చు. కాబట్టి సలహాదారులు ఉంటారు రాజుకు కూడా. ఇప్పటి వ్యవస్థ గురించి నేను మాట్లాడడం లేదు. ఏది ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు దాన్ని ఏడుస్తూ కూర్చోక పరిష్కారం వైపు ఆలోచించేటట్లు ధైర్యాన్ని, ప్రేరణని ఇచ్చే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళతో స్నేహము నెరపుకోవాలి. నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.